welcome to the Minds Academy's Current Affairs module. It's a 6-month current affairs exclusive module. So, ఈ module లో మనకి last 6 months లో ఉన్న the most important current affairs అన్ని కూడా మనం ఈ module లో చదువుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఒక కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్ అనేది డైలీ కరెంట్ అఫైర్ ఓరియంటేషన్ చదువుతూ ఉన్నప్పుడు మనకి బల్కీ మ్యాటర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు మేక్ ద ప్రిపరేషన్ మచ్ ఈజియర్ అండ్ మచ్ లెస్ బల్కియర్, మైండ్స్ అకాడమీ ఈస్ కమింగ్ అప్ విత్ 6 months current affair module exclusively in all the topics of current affairs as a varied topics anamata. Like when we think about economy lo recently what has happened, history what has happened, geography what has happened, architecture what has happened, environment what has happened, so ilanti polity what has happened. So ilantivanni kuda manaki oka combined exclusive ga only current affairs orientation lo static plus dynamic chaduvukuntu కరెంట్ అఫైర్స్ ని చాలా ఒక ఈజియర్ ప్రాసెస్ లో తీసుకొని రావడానికి వచ్చిందే మన కరెంట్ అఫైర్స్ మాడ్యూల్. సో ఇన్ దిస్ మాడ్యూల్ we are going to study the topics like economy. Okay, we'll start with the module with economy, and here we have RBI's financial stability report. చాలా రీసెంట్ గా మనకి జరిగిన 6 months లో ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మాడ్యూల్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. నాట్ యాజ్ ఎ సబ్జెక్ట్ వైజ్ యాజ్ అ బోరింగ్ కాన్సెప్ట్ గా కాకుండా we want to make current affairs a much easier and understandable way of approach so that you can easily gain marks in your examination. Kabatti mana Minds Academy loni current affairs exclusive module lo manam current affairs lonchi maximum score chese vidhanga we will try to sort it out. Okay, let us start the current affairs module of a Minds Academy with the topic of RBI's financial stability report. Okay, ఆర్బీఐ అనేది తన రీసెంట్ గా ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ లో రీసెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే జరిగాయో అవి ఇండియా యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీ మీద ఎలా అయితే పనిచేశాయో వాటన్నిటి గురించి కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ మనకి చెప్తుంది. ఈ రిపోర్ట్ ప్రకారంగా మన యొక్క గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో వచ్చేసి 11.2% వరకు ఈ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. బై 2022 మార్చ్ కంతా కూడా మన యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అయిపోతాయి అని చెప్తున్నారు. దెన్ వాట్ ఈస్ ఎ నాన్ పర్ఫార్మింగ్ అసెట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక లోన్ అన్నమాట. ఒక లోన్ ఏదైతే తీసుకొని దాని డ్యూ అనేది మోర్ దాన్ 90 days, 90 days కన్నా కూడా దాని డ్యూ ఎప్పుడైతే కట్టకుండా ఉంటారో దట్ విల్ టర్న్ యాజ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఓకే, ఈ యొక్క డ్యూ పీరియడ్ మనం కట్టలేనంత ఆ టైం పీరియడ్ ని బేస్ చేసుకొని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని డివైడ్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్ స్టాండర్డ్ అసెట్స్. సబ్ స్టాండర్డ్ అసెట్స్ ని గ్రేటర్ దాన్ 90 days నుంచి లెస్ దాన్ 1 year వరకు ఎప్పుడైతే డ్యూ కట్టరో వాటిని సబ్ స్టాండర్డ్ అసెట్స్ అని అంటారు. డౌట్ఫుల్ అసెట్స్ గ్రేటర్ దాన్ 1 year టైం పీరియడ్ అయినా కూడా దీని డ్యూస్ ఎప్పుడైతే కట్టకుండా ఉంటారో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డౌట్ఫుల్ అసెట్. లాస్ట్ అసెట్, ఈ అసెట్ అనేది బ్యాంక్ అనేది ఐడెంటిఫై చేసి బ్యాంక్ అనేది ఈ యొక్క అసెట్స్ ని ఐడెంటిఫై చేస్తుంది, కానీ దీన్ని మొత్తానికి రైట్ ఆఫ్ చేసేయలేదన్నమాట. ఇది ఇంకా అవసరం లేదని రైట్ ఆఫ్ చేసేయలేదు, బట్ ఈ అసెట్స్ ని మాత్రం లాస్ట్ అసెట్స్ గా బ్యాంక్ అనేది డిక్లేర్ చేస్తుంది. కాబట్టి ఎలా వస్తుంది అసెట్స్ అనేది? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ గా ఏదైనా కూడా రావాలి అని ఉంటే దెన్ అవి పలానా డ్యూ పీరియడ్ టైమ్స్ లో ఎంతెంత వరకు అవి కట్టకుండా ఉండిపోతారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. దీని యొక్క రేషియో అనేది 11% కి పెరిగిపోతుంది అని కూడా తన యొక్క ఆర్బీఐ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మనకి స్పెషల్ మెన్షన్ అకౌంట్స్ గురించి కూడా మాట్లాడింది. వాట్ ఈస్ అ స్పెషల్ మెన్షన్ అకౌంట్
అంటే ఇది ఒక కేటగిరీ అన్నమాట. ఆర్బీఐ ఇంట్రడ్యూస్ చేసింది ఈ కేటగిరీ ఆఫ్ అకౌంట్స్ ని. ఎలా ఐడెంటిఫై చేస్తుంది వీటిల్ని అంటే ఇంకా ఇవి ఎన్పిఏస్ గా టర్న్ అవ్వలేదు. ఓకే, బట్ ఇవి ఖచ్చితంగా ఎన్పిఏస్ గా టర్న్ అయ్యే ఛాన్స్ ఫ్యూచర్ లో ఉంటుంది. అలాంటి వాటిని స్పెషల్ మెన్షన్ అకౌంట్ గా మనం పేర్కోవడం జరుగుతుంది అనమాట. దీంట్లో కూడా సబ్ కేటగిరీస్ ఉన్నాయి. స్పెషల్ మెన్షన్ అకౌంట్ 0, దీంట్లో మనము ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటుంది కదా, ఈ ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది 30 డేస్ లోపల పెండింగ్ గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ as 0. స్పెషల్ మెన్షన్ అకౌంట్ 1 31 to 60 డేస్ వరకు కట్టకుండా డ్యూ ఉండిపోతే, స్పెషల్ మెన్షన్ అకౌంట్ 2 61 to 90 డేస్. ఓకే, అండ్ ఇఫ్ ఈ 90 డేస్ కి ఇంక్రీజ్ అయింది అనుకోండి స్పెషల్ మెన్షన్ అకౌంట్ అనేది, దట్ విల్ టర్న్ ఆటోమేటికలీ యాజ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అన్నమాట. ఓకే, యా. మరి దీంట్లోనే ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో, ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో పిసిఆర్ అంటే ఏంటి? ఆర్బీఐ కింద ఉన్న ప్రొవిజనింగ్ నార్మ్స్ ప్రకారంగా బ్యాంక్స్ అనేవి కొంత రిక్వైర్డ్ అమౌంట్ ని వాళ్ళ పర్సంటేజెస్ లో వచ్చే ప్రాఫిట్ ని కొంత పక్కకు పెట్టాలన్నమాట. ఎందుకు అంటే ఫర్ సపోజ్ ఇఫ్ దెర్ ఇస్ అ రైజ్ ఇన్ ఎన్పిఏ, ఇది రిస్కే కదా, రిస్క్ ఫ్యాక్టర్. ఈ రిస్క్ ఫ్యాక్టర్ ని తగ్గించుకోవాలి అంటే ద బ్యాంక్స్ మస్ట్ డూ సమ్ ప్రొవిజనింగ్ ఫ్రమ్ దేర్ ప్రాఫిట్స్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో. దీన్ని పర్సంటేజ్ ఆఫ్ లోన్స్ లో డిఫైన్ చేస్తారనమాట. అసెట్ క్వాలిటీని కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది. అసెట్ క్వాలిటీ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో అప్పటికి అంటే మన దగ్గర ఉన్న అసెట్ చాలా తక్కువగా ఉంది, మనకి ఎన్పిఏగా టర్న్ అయ్యే రిస్క్ వచ్చినప్పుడు అసెట్ తక్కువ ఉంది కాబట్టి మనం ఎక్కువ డబ్బుల్ని ప్రొవిజనింగ్ ప్రకారం పక్కకు పెట్టుకోవాలి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో. దీనిలో కూడా వీ హ్యావ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అసెట్స్ ఇన్ ద ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో. లైక్ స్టాండర్డ్ అసెట్స్ అంటే నో డిఫాల్ట్, ఇది ఎక్కడా కూడా డిఫాల్ట్ అవ్వదన్నమాట. దట్ ఈస్ 0.40%. దాని తర్వాత సబ్ స్టాండర్డ్ అసెట్స్ గ్రేటర్ దాన్ 90 డేస్, లెస్ దాన్ 1 ఇయర్, 15% ఉంటుంది దీనికి కవరేజ్, ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో వీటికి. ఓకే, లాస్ అసెట్స్ కి అయితే ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో మస్ట్ బి 100%. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. మరి ఎన్పిఏలో గ్రాస్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి? గ్రాస్ ఎన్పిఏ అంటే ఏంటి? టోటల్ ఎన్పిఏ ఆఫ్ బ్యాంక్. గ్రాస్ అంటే ఏంటి? టోటల్ ఎన్పిఏ. ఇప్పుడు ఆర్బీఐ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ లో ఏం చెప్తుంది? మార్చ్ 2022 కంతా ఈ గ్రాస్ ఎన్పిఏ యొక్క పర్సంటేజ్ ఎంత పెరిగిపోతుంది అన్నారు? అరౌండ్ 11% వరకు పెరిగిపోతుంది అన్నారు. దెన్ వాట్ ఈస్ నెట్ ఎన్పిఏ? Gross NPA minus provisioning amount is called as net NPA. Okay, this is the thing. Then what is capital adequacy ratio? CAR. ఇది బాసెల్ కమిటీ అనేది దీన్ని నెలకొల్పింది. ఇదేం చెప్తుంది అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండడం కోసం, బ్యాంక్స్ ఫెయిల్యూర్ ని కాపాడడం కోసం 3 బాసెల్ నార్మ్స్ ని లే డౌన్ చేశారు. ఏమన్నారంటే ఫస్ట్ టైం బాసెల్ 1 నార్మ్స్ 1998 లో చెప్పారు, బాసెల్ 2 నార్మ్స్ 2004 లో చెప్పాడు, బాసెల్ 3 2009 లో చెప్పడం జరిగింది. ఓకే, మరి ఈ కార్ ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఇది ఒక రేషియో. ఎలాంటి రేషియో ఇది? బ్యాంక్ యొక్క క్యాపిటల్, బ్యాంక్ కి క్యాపిటల్ ఎంత ఉంది, బ్యాంక్ కి రిస్క్ ఎంత ఉంది అనేది మనకి ఈ యొక్క క్యాపిటల్ అడిక్వసీ రేషియోలో చెప్తుంది. క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఇస్ క్యాపిటల్ టు రిస్క్ రేషియో ఆఫ్ బ్యాంక్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో. ఓకే, దీన్నే క్యాపిటల్ టు రిస్క్ అసెట్స్ రేషియో అని కూడా అంటారు. ఓకే, దీన్ని ఎలా చేస్తారు అంటే టైర్ 1 క్యాపిటల్ ప్లస్ బ్యాంక్స్ లో ఉన్న టైర్ 2 క్యాపిటల్
by RWA of banks into 100 అని కార్ యొక్క రేషియోని చెప్తుంటారు. రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అని అంటాం అన్నమాట. ఓకే, బ్యాంక్స్ ఇండియాలో బాసెల్ నార్మ్స్ ప్రకారంగా మన యొక్క కార్ రేషియోని ఎంత ఉండాలి అంటే 9% ఉండాలి. ప్లస్ మనకి క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ కూడా ఉండాలి ఇండియాలో. క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ ఆఫ్ 2.5% కూడా ఇక్కడ ఉండడం జరగాలి. ఓకే, కానీ మనకి బాసెల్ 3 నార్మ్స్ కింద ఏం చెప్పారు? బాసెల్ 3 నార్మ్స్ 2009 నార్మ్స్ కింద ఏం చెప్పారు అంటే క్యాపిటల్ టు అడిక్వసీ రేషియో వచ్చేసి మొత్తం 10.5 ఉండాలి. ఓకే, క్యాపిటల్ అడిక్వసీ 10.5% టోటల్ ఉండాలి. దీంట్లో కార్ రేషియో 8% ఉండాలి, 2.5% క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ ఉండాలి అని చెప్పారు. బట్ ఆర్బీఐ ఏం చేస్తుందంటే మనం క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఇక్కడ 10.5% కదా, మనం ఆర్బీఐ 11.5% మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మరి దీంట్లో అప్పుడు కార్ రేషియో 9%, క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ 2.5% గా మన యొక్క ఆర్బీఐ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అయినా కూడా ఇంత మెయింటైన్ చేసినా కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇంకా మన గ్రాస్ ఎన్పిఏస్ అనేవి పెరిగిపోతాయేమో అని తన యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ లో పేర్కొనింది అనమాట. నా హియర్ వి విల్ ఆల్సో రీడ్ అబౌట్ లిక్విడిటీ. చూడండి, ఇక్కడ మనకి బ్యాంకింగ్ కి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా మనము స్టాటిక్ కాన్సెప్ట్ లో కూడా వెళ్ళి నేర్చుకోగలుగుతాం. దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోలిస్టిక్ కవరేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఇన్ ద మైండ్స్ అకాడమీస్ మాడ్యూల్. ఓకే, లిక్విడిటీ కవరేజ్ రేషియో. మరి లిక్విడిటీ కవరేజ్ రేషియో అంటే ఏంటి చూద్దాం. నార్మల్లీ మనము ఫినాన్షియల్ క్రైసిస్, గ్రేట్ ఫినాన్షియల్ క్రైసిస్ అని అంటూ ఉంటాం. అది మనకి 2008లో రావడం జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఈ లిక్విడిటీని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోయారు, సరిగ్గా మానిటర్ చేయలేకపోయారు. కాబట్టి మనకి 2008లో క్రైసిస్ వచ్చింది. కాబట్టి దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసంగా బాసెల్ కమిటీ అనేది లిక్విడిటీ కవరేజ్ రేషియోని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఓకే, మరి లిక్విడిటీ కవరేజ్ రేషియో అనేది ఏం చెప్తుంది అంటే బ్యాంక్స్ అనే వాటి దగ్గర సఫిషియంట్ రిజర్వ్ ఆఫ్ హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ ఉంటాయంట. హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ అనేవి బ్యాంక్ దగ్గర కొంత ఉండాలి. ఫర్ సపోజ్ మనం దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతే అగైన్ వీ మే గెట్ సమ్ గ్రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ లైక్ దట్ హ్యాపెండ్ ఇన్ 2008. కాబట్టి బాసెల్ 3 నార్మ్స్ ఏం చెప్తుంది? వాట్ డస్ బాసెల్ 3 వాంటెడ్ టు హ్యావ్? వాంటెడ్ బ్యాంక్స్ టు హ్యావ్ లిక్విడిటీ కవరేజ్ రేషియో. హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ ని బ్యాంక్స్ దగ్గర కొంత ఉండాలి అని అంటుంది. ఎందుకంటే లిక్విడిటీ అనేది స్ట్రెస్ వచ్చినప్పుడు బ్యాంక్స్ దగ్గర అవి అట్లీస్ట్ 30 days ఆ స్ట్రెస్ ని తట్టుకోవాలి బ్యాంక్స్. ఈ రోజు మన దగ్గర లిక్విడిటీ అయిపోతే రేపటి రోజే మనం ఆ స్ట్రెస్ ని ఫీల్ అవ్వకూడదు. లిక్విడిటీ కవరేజ్ రేషియో అని కొంత ఉండాలి అని చెప్తుంది అనమాట. మరి హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ అంటే ఏంటి అంటే అది క్యాష్ అయినా అవ్వచ్చు, అసెట్స్ అయినా అవ్వచ్చు అనమాట. ఓకే, అంటే ఈజీగా దాన్ని మార్చేసుకొని మనం మనీ అనేది వీళ్ళ దగ్గర పెట్టుకోవడానికి, లిక్విడ్ క్యాష్ పెట్టుకోవడానికి, లిక్విడ్ అసెట్స్ ని ఈజీగా పెట్టుకోవడానికి కావాల్సినదే లిక్విడిటీ కవరేజ్ రేషియో. ఓకే, యా, మరి బ్యాంక్స్ దగ్గర స్టాక్ ఆఫ్ హై క్వాలిటీ లిక్విడిటీ అసెట్స్ by total net cash outflows over the next 30 calendar days. Next 30 days అంటే we may count Sundays also కదా, అలా కాకుండా must be greater than 100%. 30 calendar days వరకు మనల్ని మనం బ్యాంక్స్ తనని తను కాపాడుకోవడానికి కొంత అసెట్స్ అనేవి పక్కన పెట్టేసుకోవాలి. Okay, this is called as liquidity coverage ratio. And also we have leverage ratio. Okay, leverage ratio. ఈ బాసెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్ అనేది లెవరేజ్ రేషియోని కూడా 2010 బాసెల్ 3 నార్మ్స్ చెప్పినప్పుడు చెప్పింది. మరి లెవరేజ్ రేషియో అంటే ఏంటి అంటే టైర్ 1 క్యాపిటల్ బై టోటల్ consolidated assets into 100.
మరి టైర్ 1 క్యాపిటల్ అంటే ఏంటి? బ్యాంక్ దగ్గర ఉన్న ఎక్విటీ, బ్యాంక్ దగ్గర ఉన్న ఎక్విటీని టైర్ 1 క్యాపిటల్ అని అంటాము. దాని దగ్గర ఉన్న ధనం మొత్తం కూడా దానికి కన్సాలిడేటెడ్ అసెట్స్ తో డివైడ్ చేసుకొని ఇంటూ 100 వేసుకుంటే వి గెట్ లెవరేజ్ రేషియో. మరి టైర్ 1 క్యాపిటల్ బ్యాంక్ ఎక్విటీ అంటే ముందుగా చదువుకున్న దాంట్లో ఎలా చెప్పాము? టైర్ 1 క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. లెవరేజ్ రేషియోకి వచ్చేటప్పటికి బ్యాంక్ యొక్క కోర్ క్యాపిటల్ కి అసెట్స్ కి కరెక్ట్ గా డివైడ్ చేసుకుంటున్నాం మనం. కోర్ క్యాపిటల్ అవుతుంది ఇది, తన దగ్గర ఉన్న కోర్ క్యాపిటల్ ఇది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టైర్ 1 క్యాపిటల్ గురించి మనం సిఏఆర్ లో కూడా నోట్ చేసాం. అక్కడ ఎలా తీసుకుంటాము అంటే కోర్ టైర్ 1 క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ తీసుకుంటాం. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ కోర్ క్యాపిటల్ ని తీసుకోము బ్యాంక్ కి సంబంధించి క్యాపిటల్ అడిక్వసీ రేషియోలో. కోర్ టైర్ 1 క్యాపిటల్ లో కోర్ ని తీసుకుంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లెవరేజ్ రేషియో, కోర్ క్యాపిటల్ ఆఫ్ ద పూర్తి బ్యాంక్ మొత్తాన్ని యొక్క క్యాపిటల్ ని మనము లెవరేజ్ రేషియోలో తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మరి లెవరేజ్ రేషియో అనేది టైర్ 1 క్యాపిటల్ ని ఎందుకు తీసుకుంటుంది అంటే తన యొక్క అసెట్స్ తో తన యొక్క క్యాపిటల్ కి ఎంత మాత్రం దానికి ఈక్విటీ ఉంది అని చూస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. సో ఈ యొక్క బ్యాంక్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఆర్బీఐకి సంబంధించిన దాంట్లో మనము అది కాకుండా ఏం చదువుకున్నాము? వాట్ ఆర్ ఎన్పిఏస్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్పిఏస్, వాట్ ఆర్ స్పెషల్ మెన్షన్ అకౌంట్స్, డిఫరెంట్ టైప్స్ అకౌంట్స్, ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో అంటే ఏంటి, లిక్విడిటీ కవరేజ్ రేషియో అంటే ఏంటి, లెవరేజ్ రేషియో అంటే ఏంటి అని కూడా చదువుకున్నాం. మరి ఇప్పుడు ఈ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ యొక్క హైలైట్స్ చూద్దాం. ఓకే, ఆర్బీఐ యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ యొక్క హైలైట్స్ ని చూద్దాం. నెంబర్ 1, ప్రెసెంట్లీ ఏం చెప్పిందంటే డిక్రీజ్ ఇన్ గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ. అంటే ఫ్యూచర్ లో ఏం చెప్పింది మనకి? మార్చ్ 2022 కంతా గ్రాస్ ఎన్పిఏ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోతుంది అని చెప్పింది. బట్ ప్రెసెంట్లీ చూస్తే ఇక్కడ రెండు దగ్గరలో కూడా తక్కువ ఉన్నాయి. గ్రాస్ ఎన్పిఏస్ కూడా 7.5% ఉంటే నెట్ ఎన్పిఏస్ 2.4% కి కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట. ఓకే, అండ్ ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియోలో డిక్రీజ్ ఉందంట, డెట్రాయరేషన్ ఉంది. ఓకే, లైక్ 72% నుంచి 69% వరకు ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో అనేది తగ్గిపోయింది. ఓకే, యా. బ్యాంకింగ్ స్టెబిలిటీ ఇండెక్స్, మనము ఈ స్టెబిలిటీ ఇండెక్స్ ని ఎందుకు తీసుకున్నాము అంటే బ్యాడ్ అసెట్స్ కాన్సన్ట్రేషన్ అనేది కొన్ని సెక్టార్స్ లోనే ఉండడం వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ లో డిఫాల్ట్ ఎక్కువ అయిపోతుంది ఒక సెక్టార్ లో. అలా పెట్టినప్పుడు చాలా వరకు బ్యాంక్స్ లో బ్యాలెన్స్ షీట్స్ లో చాలా ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. ఫర్దర్ బ్యాంక్ కి ఫైనాన్షియల్ సిస్టమ్ మరియు బ్యాంకింగ్ అనేది చాలా ఇంటర్ కనెక్టెడ్ గా ఉంటాయి కాబట్టి ఒక బ్యాంకో కొన్ని బ్యాంక్స్ ఫెయిల్ అయిపోతే ఆటోమేటిక్ గా స్టెబిలిటీ ఆఫ్ ద అదర్ బ్యాంక్స్ ని కూడా చాలా ఎక్కువగా దెబ్బతీస్తుంది. దీన్నే మనము బ్యాంక్స్ స్టెబిలిటీ ఇండెక్స్ లో కూడా చూస్తూ ఉంటాం. ఓకే, మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన స్టెబిలిటీ ఇండెక్స్ ని ఏమని డిఫైన్ చేస్తుంది అంటే అట్లీస్ట్ ఒక బ్యాంక్ డిస్ట్రెస్ అయినా కూడా ఎన్ని బ్యాంక్స్ దీన్ని బేస్ చేసుకొని డిస్ట్రెస్ లోకి వెళ్తాయి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాంక్స్ స్టెబిలిటీ ఇండెక్స్. ఓకే, బ్యాంక్ స్టెబిలిటీ ఇండెక్స్ పెరిగే కొద్దీ అంటే అర్థం ఏమవుతుంది? అన్ని బ్యాంక్స్ డిస్ట్రెస్ లోకి వెళ్ళిపోతాయి ఒక బ్యాంక్ వెళ్తే అని అర్థమవుతుంది. సో ఈ బిఎస్ఐ ఏం చెప్తుంది అంటే ఎఫిషియన్సీ, బ్యాంక్ ఎఫిషియన్సీ గురించి మనకు తెలియజేస్తుంది. ప్రాఫిటబిలిటీ, వాటి యొక్క సౌండ్నెస్, వాటి దగ్గర ఉన్న లిక్విడిటీ, వాటి దగ్గర ఉన్న అసెట్ క్వాలిటీ గురించి కూడా బ్యాంక్ స్టెబిలిటీ ఇండెక్స్ అనేది మాట్లాడగలుగుతుంది. బ్యాంక్ స్టెబిలిటీ ఇండెక్స్ మీద అప్డేట్ ఏమైనా వచ్చిందా అంటే ఎస్, బ్యాంక్ స్టెబిలిటీ ఇండికేటర్ అనేది అన్ని డైమెన్షన్స్, ఇక్కడ చూపించిన అన్ని డైమెన్షన్స్ లో ఇంప్రూవ్మెంట్ అనేది చూసింది. కాబట్టి ఫినాన్షియల్ కండిషన్స్ బహుశా అంత ఎక్కువగా మార్పుకి లోను కాకపోవచ్చు. ఓకే,
ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద ఆర్బీఐస్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. మనకు దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రిలీజ్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రిపోర్ట్స్ ఆర్ రిలీజ్డ్ బై ఆర్బీఐ అని అడుగుతారు. మరి ఆర్బీఐలో ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ లో ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో అంటే ఏంటి, ఓకే, లెవరేజ్ రేషియో అంటే ఏంటి, స్పెషల్ మెన్షన్ అకౌంట్ అంటే ఏంటి, నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ అంటే ఏంటి, ఓకే, లిక్విడిటీ కవరేజ్ రేషియో అంటే ఏంటి, ఎస్, మరి దాని తర్వాత బ్యాంకింగ్ స్టెబిలిటీ ఇండెక్స్ అంటే ఏంటి అని కూడా మనం చూడడం జరిగింది. సో ఇంత కీన్ గా ఒక కరెంట్ అఫైర్స్ ని ఓవరాల్ వాల్యూస్ తో మనం చూసుకున్నప్పుడు we will automatically get a clear understanding of the subject, at the same time static portion, and we can solve bits, so that current affairs preparation will be an easier process than the hectic process of following bulky current affairs. Okay, yes, let's go to the next topic now.